హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. అలా కనపడుతుంది చూడండి, ఇదైతే మా కొత్త ఇల్లు అనమాట. కన్స్ట్రక్షన్లో ఉంది. ఎన్ని రోజులు నేను వీడియోస్ చేసేదైతే రెంట్ హౌస్ అనమాట. ఇది ప్లేస్ వచ్చేసి 180 యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. డబుల్ బెడ్రూము. ఇల్లు వర్క్ అయితే 70% కంప్లీట్ అవ్వచ్చిందండి. ప్రజెంట్ అయితే లోపల మార్బుల్స్ వేస్తున్నారు. ఫస్ట్ ఇదైతే స్టెప్స్, మెట్ల ప్లేస్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ డోర్ దగ్గర మేము మెయిన్ డోర్కి అయితే ఏమి పెద్దగా డిజైన్ అయితే ఏమి ఇవ్వలేదండి. ఎందుకంటే ఆ దర్వాజాకి చుట్టూరా కొంచెం డిజైన్డ్ ఫ్రేమ్ అయితే పెట్టిద్దాంలే అనేసి మెయిన్ డోర్ పక్కన విండోస్ ఏది చిన్న చిన్న విండోస్ వస్తాయి కదా, అవేం తీసుకోలేదు. ఎందుకంటే పెద్ద విండో తీసుకున్నాము, గాలి వస్తుందిలే అనేసి. అందుకోసమని అదిగో చూడండి అక్కడ పెద్ద విండో తీసుకున్నాము. సరే పదండి లోపలికైతే వెళ్దాము. హాల్లో ప్రజెంట్ ఫస్ట్ హాల్లో నుంచి స్టార్ట్ చేశారనమాట మార్బుల్స్ వేయటము. ఇది వచ్చేసి హాల్ సీలింగ్ అనమాట. చూడండి ఎలా ఉంది చెప్పండి. ఎదురుగా టీవీ యూనిట్. ఇంకా ఇది హాల్కి లెఫ్ట్ సైడ్లో అయితే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చామండి. ఏదైనా మామూలుగా డిజైన్ పీస్ అంటే బుద్ధుడి బొమ్మ కానీ దేవుడి బొమ్మ లాంటివి ఏదైనా షోకేస్ లాగా పెట్టడానికి అక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అని చెప్పాను కదా. టీవీ యూనిట్ కూడా చాలా సింపుల్గానే ఇచ్చాము. చూడాలి, దానికి ఫ్రేమింగ్ చేయించాలి. ఇది ఇచ్చేసి మళ్ళీ తర్వాత దేవుడి గది పూజా రూము. చాలా పొడవుగా వచ్చింది, కొంచెం వెడల్పు తక్కువైందని అనిపిస్తుందండి. చూడాలి తర్వాత దాన్ని డిజైన్గా చేయించాలని చూస్తున్నాను. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా చిన్నగా సీలింగ్కి చిన్న డిజైన్ అయితే ఇచ్చాను. కిచెన్ అయితే చాలా స్పేసియస్గా వచ్చిందండి, చాలా పెద్దగా అనిపించింది. ఇంకా ఇదైతే డైనింగ్ ఏరియాలో కూడా సింపుల్గానే సీలింగ్ అయితే వేయించాము. తర్వాత విండో పక్కన చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చాము. వర్కర్స్ లంచ్ టైం కాబట్టి రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు మనం మెయిన్ బెడ్రూమ్లోకి, మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. అక్కడ కూడా ఎదురుగా అయితే సెల్ఫ్స్. పైన చూడండి సీలింగ్ ఎలా ఉంది. ఇంకా ఇది విండో. ఇంకా సీలింగ్ డిజైన్స్ అయితే చాలా సింపుల్గానే ఇచ్చామండి. ఎందుకంటే ఎంత డిజైన్ ఎక్కువగా ఉంటే అంత డస్ట్ పట్టేస్తుంది అనేది నా ఫీలింగ్ అనమాట. రైట్ సైడ్లో అక్కడ కనిపించేది అయితే బాత్రూము. మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా నాదే కాబట్టి కొంచెం డిజైన్ ఎక్కువగా పెట్టించలేదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అనమాట. అందులోనే మార్బుల్స్ కూడా ఉన్నాయి. ఇవి సెల్ఫ్స్. ఇంకా మార్బుల్స్ అయితే కొంచెం వైట్గానే ఉన్నాయండి. ఎందుకో కానీ డార్క్ షేడ్ అనేది బాగా ఎక్కువ థిక్గా కనిపిస్తుంది, కానీ అంత కనిపించే అంత లేదు. బయట అయితే కొంచెం వైట్గానే ఉంది మార్బుల్ అయితే. నా ఫోన్ వల్లనే ఏమో తెలియదు, కానీ ఆ వైట్ మీద డార్క్నెస్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. తర్వాత ఇదే అండి. ఇంకా ఇల్లు ఇంకా కొంచెం కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. ఇంటి ప్లానింగ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను.